మధ్యప్రదేశ్ ఎయిర్పోర్ట్లో ఒక వ్యాపారస్తుని గతంలో 2010 సంవత్సరంలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 57 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఎందుకంటే అతను నిత్యావసర వస్తువులు పట్టుకుపోతున్నాడు. గరం మసాలా ఉంటుంది కదా, ఆ గరం మసాలాని డ్రగ్స్ అన్నటువంటి అభియోగం మోపి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారించారు. ఆ విచారించిన తర్వాత అవి గరం మసాలా అని తేలింది. ఆ తర్వాత అతను విడుదల చేశారు, అయిపోయింది. అతను దానికి కాంపెన్సేషన్ ఇవ్వాలంటూ 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ కావాలని డిమాండ్ చేస్తూ కోర్టుకు ఎక్కాడు. ఇప్పుడు 2026 సంవత్సరంలో అతనికి భోపాల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఇలా పోరాడితే కనుక పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేనే కాదు, పోరాడితే వస్తుంది పరిహారం కూడా అన్నటువంటిది ఇక్కడ తేలినటువంటి అంశం.